ఎనీబడి వాచింగ్ ఇట్ అండి. ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ సెన్సార్ దగ్గర నేమ్ అనేది ఎక్కువ ఇష్యూ వస్తుంది. సో సినిమా హిట్ అయినా ఈ నేమ్ చేంజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అని విన్నాం. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అండ్ మీది సెన్సార్ అయ్యేటప్పుడు ఆ చాయ్ వాళ్ళకి వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటి? అదే అండి. ఇప్పుడు 'చాయ్ వాలా' టైటిల్ మేము ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినప్పుడు నో ఇష్యూస్. ఓకే. సో, ఒకసారి టైటిల్ మనకొచ్చిందంటే వి బిలీవింగ్ దట్ టైటిల్ గోనా బి ఫర్ ఎంటైర్ మూవీ రైట్? మన ఫిల్మ్ ఛాంబర్ నుంచి టైటిల్ వచ్చినప్పుడు ఆ టైటిల్‌తో ఫస్ట్ స్టేజ్ నుంచి మనకి ఫిల్మ్స్ కట్ చేస్తాము. మేకింగ్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం. ప్రమోషన్ స్టార్టెడ్ సేమ్ డే యూజువల్‌గా. సో, అలాంటిది మాకు కూడా టీజర్ కూడా సెన్సార్ నో ప్రాబ్లమ్ అండి. ఇంకా మెయిన్ ఫిల్మ్కి వచ్చేదానికి టైటిల్ ప్రాబ్లం వచ్చింది. నేను రిక్వెస్ట్ చేసేదంటే సెన్సార్ బోర్డుని కానీ సిస్టాన్ని కానీ దే నీడ్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్. ఇప్పుడు చాయ్ వాళ్ళ టైటిల్ నచ్చలేదనుకోండి, ఫస్ట్లో ఆపేయండి. దే డోంట్ వాంట్ రిజిస్టర్ ద టైటిల్. అక్కడ రిజిస్టర్ చేస్తే మేము ఏమనుకుంటాము, ఎవ్రీథింగ్ వన్ బి స్మూత్. సో ఇంకా మూవీ ఇంకా 1 వీక్లో రిలీజ్ ఉన్నప్పుడు నేను సెన్సార్ చేయమని అడిగితే టైటిల్ ఇష్యూ అంటే హౌ అండి? సో రియలే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సిస్టమ్. వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసుకోమని చెప్పండి. అప్పటికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. చిన్న ప్రొడ్యూసర్కైనా పెద్ద ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా కానీ. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. 'బాహుబలి' లాంటి సినిమాలు చేశారు. అది 3 years 4 years చేశారు. రిలీజ్కి ముందు 'బాహుబలి' టైటిల్ మార్చమంటే ఏం చేస్తామండి? Okay, everybody, okay, so big director and a big problem. So I am requesting the censor board or respective system, please process the guidelines, okay, film industry ki, okay, oka guidelines ఇవ్వండి, okay, ఒక స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ ఒక డిఫైన్ చేయండి. సో అలాంటప్పుడు ఏంటంటే మాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము అప్పటి నుంచే వాళ్ళు ఇచ్చిన సజెస్ట్ చేసిన టైటిల్ ప్రకారమే ముందుకెళ్తాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. సో ప్లీజ్ స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. వీ డోంట్ వాంట్ టు సీ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫ్యూచర్ యూజువలీ. తేజస్విని గారు, సో కంగ్రాట్స్. ప్రమోషన్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. మీ ఇద్దరిని రియల్ కపుల్ అని అనుకుంటారు చాలామంది. సో సో కంగ్రాట్స్. అండ్ తెలుగు అమ్మాయిలు రావాలని చాలామంది బిగ్ హీరోస్ కూడా చెప్తున్నారు. బట్ మీరు తెలుగు అయ్యండి కూడా అటువైపు వెళ్ళిపోయారు. సో ఇక మీదటైనా కంటిన్యూ ఉంటారా? సో ఎలా ఉంది ఈ ప్రమోషను ఇదంతా? అంటే చెన్నైలో ఉంటాను కాబట్టి చెన్నైలో అంటే తమిళ్లో స్టార్ట్ చేశానండి. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ హియర్ బికాజ్ ఎంతైనా హోమ్ టౌన్ అండ్ హోమ్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా. అండ్ ఎస్, ప్రమోషనల్ వైజ్ మేము వి డిడ్ ఆర్ లెవెల్ బెస్ట్. అండ్ మీరు చెప్తున్నట్టు రీచ్ అయితే బాగా ఉంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అంటే మేము చేసిన కంటెంట్ మేము సినిమాకి చేసే కంటెంట్ వచ్చి people are liking it, they're sharing it, and they're appreciating. Comments lo chuste, we're waiting for your movie, we're waiting to see you guys in the theater. On screen pair ela undi, I mean on the big screens ilaginti expectations unnappudu koncham anxiety ostundi gaani but we're still happy and excited to see cinema lo chusin tarvata we want to see how the feedback is. ప్రమోద్ గారు హాయ్ అండి. రాజీవ్ కనకాల గారు సినిమా మొత్తం ఉంటారా, లేదంటే ఆయన క్యారెక్టర్ మధ్యలో ఏమన్నా ఎండ్ చేయబోతున్నారా? ఉంటారండి.